న్యాయవాదులకు కూడా ఇలాంటి సమాచారం అందించలేదు కాబట్టి లోపల ఉన్న ఫోన్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి, ఎవరు కాంటాక్ట్లో లేరు అని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో మాట్లాడారా సార్? లోపల ఏం జరిగిందో ఏమంటున్నారు సార్? మిమ్మల్ని అలో చేయట్లేదా లోపలికి? ఎవరు రానియట్లేమ్మా, లోపల రానియట్లేదు, తెలియదు మనకి ఇంకా. లోపల అధికారులు ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పేసి ఆ న్యాయవాదులకు చెప్తున్నట్టుగా చెప్తున్నారు. వారు అనుమతిస్తేనే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి రైట్స్కి సంబంధించి సడన్గా వచ్చి ఈడీ అధికారులు ఇలా సోదాలు చేయడం రాజకీయంలోని కక్షగా భావిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళకి సంబంధించి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. సిఆర్పిఎఫ్ బృందాలతో లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా ఎందుకంటే కోర్టు వాయిదా పడిన వెంటనే రైడ్ చేశారు కాబట్టి ముందే ప్లాన్ చేసుకొని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేస్తున్నారు. సోదాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు లిక్కర్ స్కీమ్ కేసుకు సంబంధించి కేసులో అరెస్ట్ చేశారు. ఎందుకంటే గతంలో విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకి వెళ్ళకపోవడంతో ఇక అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీ అధికారులు లోపలికి వెళ్ళి సోదాలు చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా, నోటీసులు ఇచ్చి విచారిస్తారా ఏంటి అనేది వచ్చి బయటకు వచ్చి మాట్లాడితేనే విషయాలు తెలిసే అవకాశం కనబడుతుంది. లోపల కవితను విచారిస్తూ ఉన్నారా, సోదాలు జరుగుతూ ఉన్నాయా? ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. ఇప్పుడు కవిత ఇంట్లో ఈడీ అధికారులు మాత్రమే ఎంటర్ అయ్యారు. ఈడీకి సంబంధించిన 10 మంది బృందం లోపలికి వెళ్ళి విచారిస్తున్నారు. కవితకు సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరుపుతున్నారా, లేదంటే ఆమె ఆదాయానికి సంబంధించి, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఆమె ఐటీ లెక్కలు కావచ్చు, ఈడీకి సంబంధించి మనీ లాండరింగ్ కూడా పాల్పడి ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ కేసులో అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున చార్టెడ్ ఫ్లైట్లో నగదు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈడీ విచారిస్తుంది. ఢిల్లీకి ఈడీ కార్యాలయానికి వచ్చి విచారణకు పాల్గొనాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా లెటర్ రాయడం జరిగింది. నేను ఈడీ ఆఫీస్కి రాలేను, ఇంట్లో నుంచే వర్చువల్గా విచారణకి అనుమతిస్తే నేను సహకరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే కవిత ఇంట్లో ఈడీ అధికారులు మాత్రమే సోదాలు చేస్తున్నారు. ఆమెను విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ ఈడీ అధికారులు మాత్రం, ఐటీ అధికారులు లేరు? ఐటీ అధికారులు రాలేదు, ఈడీ అధికారులనే చెప్తున్నారు. వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడితే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేరు కాబట్టి లోపల ఉన్నవారికి సంబంధించిన సమాచారం ఏది ఇప్పటివరకు బయటికి రాలేదు. సెక్యూరిటీని కూడా పెట్టి గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. వారికి కావాల్సిన వారిని లోపలికి అనుమతిస్తున్నారు. అసలు లోపల సోదాలు చేస్తున్నారా లేదంటే కవితని విచారిస్తున్నారా అనేది కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడితే తెలిసే అవకాశం ఉంది. కవిత హస్బెండ్ కూడా కొద్దిసేపటి బయటికి వచ్చి లోపలికి వెళ్ళాడు తప్ప ఇక్కడ మాట్లాడలేదు ఆయన. కాబట్టి లోపల ఏం జరుగుతుంది అనేది ఈడీ అధికారులు బయటకు వచ్చిన తర్వాతనే విషయం తెలిసే అవకాశం కనబడుతుంది.